అందరికీ జై భీమ్ అండి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో చాలా దారుణాలు ఉన్నాయి. ఈ దారుణాలు జరగడానికి కారణం మతం మతం మతం. మన దేశం ఒకప్పుడు సెక్యులర్గా ఉండేది. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలకుల్లో అధికార కాంక్ష ఎక్కువయ్యి మతం పేరిట, కులం పేరిట, వర్గం పేరిట జనాలని చీల్చి చెండాడి చివరికి ఒకరికొకరు చంపుకునే విధంగా తయారైంది దేశం. మరి ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే కరుణాకర్ సుగ్నా కానీ, రాధామోహన్ నవదాస్ కానీ, ఇంకా లలిత్ మోడీ కానీ, ఇంకా కొంతమంది అమర ప్రసాద్ కానీ, ఇలా చాలామంది వారి ఇష్టానుసారంగా ఉండి క్రైస్తవులు, ముస్లిమ్స్ అనేవాళ్ళని మైనారిటీగా ఉన్న వారి మీద రావటం, బూతులు తిడటం, ఆడవాళ్ళనే హీనంగా తిడటం, కొడటం, చర్చి లోపలికి వెళ్ళటం ఎవరిచ్చారన్న హక్కు మీకు? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ దేశం సెక్యులర్ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మీరు భంగం చేస్తున్నారు. దీనికి శిక్ష తప్పదు. మన దేశం, మన రాష్ట్రం కొన్ని రోజులకి ఈ యొక్క మత పిచ్చిలో ఒకరికొకరు చంపుకునే స్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఈ చెప్పిన నలుగురు, ఇంకా కొంతమంది మతోన్మాదులు. చాలామంది మంచిని కోరే హిందువులు ఉన్నారు. క్రైస్తవులు ఏం చేశారండి? క్రైస్తవులు సాటి మనిషి కోసం ప్రార్థన చేస్తారు. ఆ గ్రామం కొరకు ప్రార్థన చేస్తారు. గ్రామ సర్పంచ్ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ ఊర్లో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేస్తారు. ముఖ్యమంత్రి కోసం ప్రార్థన చేస్తారు. ప్రధానమంత్రి కోసం ప్రార్థన చేస్తారు. ఇతరులను ప్రేమించే మనసు ఉంటుంది. ఇతరులని ప్రేమించమని ప్రార్థన చేస్తారు. ఇలాగా చంపుకోవడం, నరుక్కోవడం, ఇది అటువంటి తత్వమే క్రైస్తవానికి లేదు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలే వహించాలని నేను ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నా. ఈ విషయం ప్రభుత్వ పెద్దల దగ్గరికి చేరే వరకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి.